ఇవాళ అన్ని కులాలు నాయే నన్ను కరీంనగర్ తుర్కోలు అందరు కలిసి ఓడగొట్టారు లేదా? మరి మీరన్నా గెలిపియాలి కదా, మీరు గెలిపించకుంటే వాళ్ళు ఓడగొడితే నేను ఏమని చెప్పుకోవాలి రేపటి నుంచి? అవునా కదా? కాబట్టి దయచేసి తమ్ముళ్ళు ఆలోచించాలి, కరీంనగర్ పార్లమెంట్ మా అక్కలు ఆలోచించాలి. ఇలా మీకోసం నేను కొట్లానక్క ఎన్ని పైసలు పట్టుకొచ్చినాయో ఇలా వాడి వీడు అంటాడు, వాడి వీడు అక్కడెక్కడ మురుగుతా ఉంటారు. ఇగో కేసీఆర్ కొడుకు చెప్తున్నా, నీ అయ్యకు పంపిన ఆల్రెడీ. మీ అయ్య ఫామ్ హౌస్ లో ఏం పీకుడు పని ఏం లేదు కదా, నేను ఏం చేసినో బుక్ పంపినాయో. మీ అయ్యకు ఫామ్ హౌస్ పంపించిన పోస్ట్ చేసిన ముట్టింది కావచ్చు, ముట్టకుంటే మళ్ళీ అడ్రస్ చెప్పు, వేరే అడ్రస్ చెప్పు, అడ్రస్ పంపుతా. బండి సంజయ్ 12,000 కోట్ల రూపాయల పైగా నిధులు తీసుకొచ్చిండు, మొత్తం బుక్ అంతా ప్రింట్ చేసి పంపించిన. మీ అయ్య చదువుకున్నాడో లేదో 80,000 బుక్స్ చదివినట్టు వీళ్ళయ్యా. ఏ బుక్స్ అంటే కొంపలు ముంచే బుక్సే. ఎవరిని ఏడగొట్టాలి, ఎవరిని ఎట్లా ముంచాలి తప్ప వేరే ఏం లేదు. ఇలా మీ అందరి పేరు మీద అప్పు చేసిండు అక్క కేసీఆర్. ఒక్కొక్క పేరు 1,00,000 అప్పు, 50,000 అప్పు చేశారు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు తక్కువనా? ఆయన 10 సంవత్సరాలు 5 లక్షల కోట్ల అప్పు తీసుకొస్తే ఇలా కాంగ్రెస్ వాళ్ళు గెలిచి 80 రోజులు కాలే, వాళ్ళు 10,000 కోట్ల అప్పు తీసుకొచ్చారు. అవునా కాదా? కాబట్టి ఇలా నన్ను తిట్టుడు ముఖ్యం కాదు. ఇలా కేసీఆర్ కొడుకు చెప్తున్నా, నేను ఎన్నికల్లో ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఇలా కేసీఆర్ కొడుకునాలే, ఏయ్ నువ్వు చెవులు మంచిగా పెట్టుకో. ఇవాళ నేను ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. కరీంనగర్ పార్లమెంట్ లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా. కేసీఆర్ కొడుక, నేను గెలిస్తే నువ్వు నీ అయ్యా మొత్తాన్ని బీఆర్ఎస్ దుకాణం మూసుకొని ఫామ్ హౌస్ లో వంటారా? నా సవాల్కు సిద్ధమా? కేసీఆర్ కొడుక చెప్పు, నీ అయ్యనని చెప్పు. ఫస్ట్ నీ అయ్యకు ఫోన్ చేయి. బండి సంజయ్ సవాల్ విసిడు. బండి సంజయ్ ఓడిపోతే ఇలా రాజకీయ సన్యాసం తీసుకున్నా. హిందుత్వం మాట్లాడా, బీజేపీ గురించి మాట్లాడా, పేదల గురించి మాట్లాడా. నేను ఓడిపోతే, నేను గెలిస్తే నువ్వు మీ అయ్యా బీఆర్ఎస్ పార్టీ దుకాణం మూసుకొని ఫామ్ హౌస్ లో గడ్డి వీక్కుంటా కూర్చుంటారా? రాజకీయ సన్యాసం తీసుకుంటారా? నా సవాల్కు సిద్ధమా? ఇలా కేసీఆర్ కొడుకు చెప్పాలి. ఇప్పుడే మహారాష్ట్ర వేండక్క, ఎంత మోసగాడు కేసీఆర్ అంటే అక్క. అసలు కేసీఆర్ గారు ఒక్క రూపాయి లేదక్క. ఆయన కారు ఉన్నాడు ఫస్ట్ లా, ఉద్యమం కారు ఉంటే కారు పైసలు కట్టుకుంటే బ్యాంకు వాళ్ళు వచ్చి బల్లబట్టి బయట గుండి ఎత్తుకపోయారు కారును. ఇలా కేసీఆర్ కొడుకు ఏం చేసి ఏం చేసి ఇప్పుడే మహారాష్ట్రలో కాంపిటీషన్ కేసీఆర్ మీద. దేశం మొత్తం పార్టీ పెడతాను తిరిగిన కేసీఆర్, దేశం మొత్తం పార్టీ పెడతాను తిరిగి వాళ్ళను వీళ్ళకు పదవులు ఇచ్చి అక్కడ కిరాయి కట్టే ఆఫీస్ కిరాయి కట్టకుంటే ఇలా వాళ్ళొచ్చి కాంప్లైంట్ కేసీఆర్ మీద. మమ్మల్ని కేసీఆర్ మోసం చేసిండు, మా రాష్ట్రంలో కేసీఆర్ ఆఫీస్ పెట్టిండు, ఆఫీస్ కిరాయి కట్టలే, మాకు పదవులు ఇస్తా అని చెప్పిండు. మళ్ళా లాపత్తా లేకుండా ఫామ్ హౌస్ లో ఉన్నాడు. మా రాజకీయ భవిష్యత్తు నాశనం చేసిందని చెప్పి ఇలా దేశంలో ఉన్న 2-3 రాష్ట్రాల ప్రజలు నాయకులు మొత్తుకుంటారంటే కేసీఆర్ ఎంత మోసగాడో ఒక్కసారి వచ్చాడు.